అంతర్మదనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే కౌంటింగ్ అయ్యాక ప్రారంభమవుతుంది. ఈలోపు ఎవరి లెక్కలు ఆడదు. జగన్ వేసుకున్న లెక్కల ప్రకారం వైసీపీని అధికారంలోకి వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అలాగే తెలుగుదేశం వేసుకున్న లెక్కల ప్రకారం అదే అధికారంలోకి వస్తుంది. వాస్తవం ఏంటన్నటువంటిది రేపు తేలుతుంది. ఈవీఎంల మీద ఎవడు చెప్పినా జనం నమ్మే పరిస్థితి అయితే కాదు. పాయింట్ ఏంటయ్యా అంటే రాజకీయం ఎటుపోబోతుంది. ఇప్పుడు అంతర్మదనం ఎలా ఉంటుందంటే రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందనుకోండి, వైసీపీ వాళ్ళు అంతర్మదనం చెందుతారు. ఎట్లాగా ఒకటి మీడియాని 5 ఏళ్ల నుంచి మీడియా విరుచుకుపడుతుంటే దానికి ప్రత్యామ్నాయం చేయడంలో విఫలమయ్యారు. కేవలం చివరిలో ఎన్టీవీ టీవీ 9 మేనేజ్ చేసుకున్నారు తప్పించి లేదు. పత్రికల పరంగా సాక్షి ఎక్కలేదు. ఎక్కువ మీడియాని ఎంకరేజ్ చేయకపోవడం, వ్యతిరేక మీడియా చాలా పెద్ద ఎత్తున ఉండటం, ఈ విషయంలో మేనేజ్ చేయలేకపోయామన్నటువంటి ఫీల్ అవుతారు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏదైతే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి దాని మీద ప్రచారం దుష్ప్రచారమే. రేపు చంద్రబాబు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తారు, పేరు మారుస్తారు అంతే. అలాంటి వాటి విషయంలో కంట్రోల్ చేయలేకపోయాం అన్నటువంటిది. ఎంతసేపటికి సంక్షేమం గురించినే చెప్పుకున్నారు తప్పించి అభివృద్ధి పరంగా అయితే కొప్పర్తి కావచ్చు, లేకపోతే కనుక కడప జిల్లాలో వచ్చిన ఇండస్ట్రీస్ కావచ్చు, లేదంటే శ్రీ సిటీలో వచ్చిన ఇండస్ట్రీస్, చిత్తూరులో వచ్చిన ఇండస్ట్రీస్, అంబానీ అదానీల పెట్టుబడులు, ఇవన్నీ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నోసార్లు నేనే ప్రస్తావించాలి, అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని. వాళ్ళకి అది ప్రచారం దాని మీద అసలు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలా. చివరిలో చూపించే టైంకి అంతా అయిపోయింది. కాబట్టి ఆ ఇంపాక్ట్ అదంతా ఫెయిల్ అయ్యాం, కేవలం సంక్షేమాన్ని ప్రచారం చేసుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేశాం అని అప్పుడు అంతర్మదనం చెందొచ్చు. బట్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.